హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు లక్ష్మీ టాక్స్ యూట్యూబ్ ఛానల్. ఈరోజు నేను మార్నింగ్ బ్రేక్ఫాస్ట్, లంచ్కి ఏం ప్రిపేర్ చేశాను, అలాగే నా హెల్తీ డిన్నర్ కూడా మీతో షేర్ చేసుకోబోతున్నాను. ఇప్పుడైతే నేను అవకాడో జ్యూస్ చేయబోతున్నాను. ఆ ప్రాసెస్ ఎలా ఉంటుంది, ఏమేం కావాలనేది చూసి. దీనికి ఫస్ట్ ఒక అవకాడో, డేట్స్ 4, అలాగే కాచి చల్లార్చిన మిల్క్. ఫస్ట్ అవకాడోని కట్ చేసుకోవాలి. దీన్ని ఇలా కట్ చేయాలి. లోపల ఒక సీడ్ ఉంటుంది. లోపల ఇలా ఉంటుందన్నమాట. ఈ సీడ్ని మనం తీసేసేయాలి. తర్వాత దీన్ని ఇలా స్పూన్తో తీసేసుకోవచ్చు. చూసారు కదా. సో జార్లో ఫస్ట్ అవకాడో ముక్కలు యాడ్ చేద్దాం. సో నేను 4 డేట్స్ తీసుకొని సీడ్స్ తీసేసాను. ఈ అవకాడో జ్యూస్ 2 మెంబర్స్కి వస్తుంది. నేను 2 మెంబర్స్కి ఒక అవకాడో 4 డేట్స్ వేసాను. మీకు స్వీట్ కావాలనుకుంటే డేట్స్ ఇంకా యాడ్ చేసుకోవచ్చు. అలాగే ఫస్ట్ కొంచెం పాలు పోస్తాను. ఇవి కాచి చల్లార్చిన పాలు. అలాగే దీన్ని ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే ఒక 5 మినిట్స్ చల్లబడినాక వాడుకుంటే కూడా బాగుంటుంది. ఫ్రిడ్జ్లో పెట్టుకోకపోయినా కూడా ఈ పాలు వాడుకోవచ్చు. ఇప్పుడు మిగిలిన పాలు కూడా పోసుకోవాలి. ఇప్పుడు అవకాడో జ్యూస్ రెడీ. ఇప్పుడు అవకాడో జ్యూస్ టేస్ట్ ఎలా ఉందో చూద్దాం. స్వీట్ కొంచెం తగ్గింది. ఇంకో 2 ఖర్జూరాలు యాడ్ చేసుకుంటే సరిపోతుంది. అలాగే ఇంకొంచెం మిల్క్ కూడా పడతాయి. ఇంట్లో షుగర్ ఉన్న వాళ్ళు ఎవరైనా ఉంటే 4 డేట్స్ సరిపోతాయి. ఇది నా బ్రేక్ఫాస్ట్ ఫ్రెండ్స్. ఈరోజు దీన్ని ఉట్టి మొలకలు తినలేని వాళ్ళు దీన్ని బాయిల్ చేసుకొని తినొచ్చు. మొలకలు తినడం వల్ల కొంతమందికి గ్యాస్ ప్రాబ్లం వస్తుందని అవాయిడ్ చేస్తున్నారు. ఒకసారి ఈ మొలకల్ని బాయిల్ చేసి తిని చూడండి. నేనైతే పచ్చివి తినేస్తున్నా ప్రస్తుతానికి. ఏమైనా ప్రాబ్లం వస్తే ముందు అప్పుడు నేను కూడా బాయిల్ చేసుకొని తింటా. సో నాకు ఆ రోజు బయటకు వెళ్ళాల్సిన పని ఉండి లంచ్కి ఎలక్ట్రిక్ కుక్కర్లో రైస్ పెట్టేసుకున్నాను. అలాగే కర్రీ ప్రిపరేషన్కి ఒక ప్యాన్లో కొంచెం ఆయిల్ వేసుకొని ఆయిల్ వేడెక్కేంత వరకు ఉంచి అందులో తిరుమతి గింజలు వేశాను. అందులో దంచిన చిన్నుల్లిపాయలు ఒక 3, అలాగే మేము కారం తక్కువ తింటాము, అందుకే ఒక పచ్చిమిరకాయ వేశాను. ఆ 2 వేయించుకోవాలి. అలాగే ఇదేమీ స్పెషల్ కర్రీ కాదు, ఇది ఆలివ్ ఫ్రై, అందరికీ తెలిసిందే, కానీ బిగినర్స్కి హెల్ప్ అవుతుంది. తర్వాత ఇందులో ఆనియన్స్ వేసుకొని వేయించుకోవాలి. ఆనియన్ వేగాక ఒక చిటికెడు పసుపు వేసుకోవాలి.
ఉల్లిపాయ ముక్కలు వేగాక అందులో బంగాళదుంప ముక్కలు వేసుకొని వాటిని కూడా వేయించుకోవాలి. పొటాటోస్కి సాల్ట్ ఎక్కువ పట్టదు, అందులోనూ నేను కొంచెం తక్కువే వేస్తాను సాల్ట్. కొన్నిట్లో అసలు సాల్టే వేయను. సాల్ట్కి బదులుగా నిమ్మరసము, ఏదైనా ముక్కలకి పట్టడానికి కమ్మగా ఉండడానికి నువ్వుల పొడి, పల్లీల పొడి అలాంటివి వేస్తూ ఉంటా. అప్పుడప్పుడు కొంచెం లాస్ట్లో తేనె కూడా యాడ్ చేస్తూ ఉంటా చప్పదనం పోవడానికి. కొంచెం కారం. నేను బయటకు వెళ్తున్నాను. ఆఫ్టర్నూన్ రైస్ వాట్ ఐ ఈట్ ఇన్ ఏ డే వ్లాగ్ అయిపోయింది. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు లక్ష్మీ టాక్స్ యూట్యూబ్ ఛానల్. థ్యాంక్ యూ.